శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నా క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి గానీ తగ్గడం లేదు. దానికి కారణం క్యాన్సర్ దానినది మార్చుకుంటూ ట్రీట్మెంట్‌కి లొంగకుండా తట్టుకునే శక్తిని పొందడమే. క్యాన్సర్ అనేది ఒక సాధారణ జబ్బుల్లో ఒకదానిలా మనం చూస్తుంటాం కానీ అది కాదు. ఒకే రకం క్యాన్సర్‌లో వేరు వేరు విధానాలుగా వ్యాపించే గుణం ఉంటుంది. దానినే ట్యూమర్ హెటెరోజెనిటీ అంటారు. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఉండే కణితి, దాని లోపల ఉండే క్యాన్సర్ కణాలు ఒకే తీరులో ఉండవు. కణాల పెరుగుదల, మందులకు పనిచేసే విధానం, అలాగే జన్యుపరంగా కూడా చాలా తేడాలుంటాయి. దీనివల్లనే ఒకే స్టేజ్‌లో అలాగే ఒకే వయసులో ఉన్న ఇద్దరు పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ చేసినా సరే, ఒకరికి పూర్తిగా తగ్గడం, ఇంకొకరికి తగ్గకపోవడం, మరలా క్యాన్సర్ తిరిగి రావడం జరుగుతుంది. ఎందుకంటే, మనం పుస్తకాల్లో చదువుకున్నట్టు క్యాన్సర్ అంటే నియంత్రణ లేకుండా పెరిగిపోయే కణాలు మాత్రమే కాదు కానీ, అది అంతకు మించి. 2023లో జాన్ హాప్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఒక రీసెర్చ్ గ్రూప్ వాళ్ళు క్యాన్సర్‌కి ఇప్పుడు ఉన్న నిర్వచనానికి కొత్త నిర్వచనాన్ని జతచేశారు. అది ఏమిటంటే, క్యాన్సర్ అదుపు లేకుండా పెరిగే కణాలు మాత్రమే కాదు, అదే క్యాన్సర్ కణాలు రూపాంతరం చెంది, అంటే వాటినవి మార్చుకుంటూ, ప్రతికూల పరిస్థితులను కూడా వాటికి అనుకూలంగా చేసుకుంటూ, ఎలాగైనా ట్రీట్మెంట్‌కి లొంగకుండా జీవించడానికి ప్రయత్నిస్తాయి. అంటే క్యాన్సర్ కణాలు తెలివిగా నైపుణ్యం నేర్చుకుంటూ పెరుగుతున్నాయని. దీనివల్ల జెనెటిక్ మార్పులు జరిగినా, బలహీనమైన కణాలు చనిపోయి, బలమైన కణాలు బ్రతుకుతాయని, అలా బతికిన క్యాన్సర్ కణాలు చికిత్సలకు లొంగకుండా శరీరంలో ఇతర భాగాలకు వ్యాపిస్తాయని, దానివల్లనే క్యాన్సర్ కేవలం కణాలు అదుపు తప్పి పెరగడం మాత్రమే కాదు, అది అన్నిటిని తట్టుకుని తెలివిగా బతకడం అని శాస్త్రవేత్తలు వెల్లడి చేశారు. అయితే ఈ పరిశోధనలు ఇప్పుడు మనకెందుకు అవసరం అంటే, క్యాన్సర్ కణాలు ఇలానే పరిణామం చెందితే అందరికీ ఒకే చికిత్స పనిచేయదు. ఒకే రకం మందులు పనిచేయవు. చికిత్స తీసుకున్న వారికి మరలా తిరిగి రావచ్చు. అందుకే క్యాన్సర్ లక్షణాలను తొందరగా గుర్తించడం చాలా ముఖ్యం. మనం రోజువారీ విధానాల్లో, జీవనశైలితో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ ప్రమాదాన్ని మనం తగ్గించవచ్చు. అయితే ప్రతిరోజు మనం మార్చుకోవాల్సినవేమిటి? క్యాన్సర్ పెరగడానికి అనుకూల వాతావరణం మన శరీరంలో రాకుండా చూసుకోవాలి. అది ఎలా? ఒకటి బరువు నియంత్రణలో ఉంచుకోవడం, పొగ మరియు మద్యపానానికి దూరంగా ఉండడం, ఇంకా ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే ఆహారం ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పకుండా స్క్రీనింగ్స్‌కి, చెకప్స్‌కి వెళ్ళడం, నిద్ర, రోగనిరోధక శక్తి మెరుగుపరుచుకోవడం. ఇవన్నీ చిన్న అలవాట్లే కానీ పెద్ద రక్షణ. ఈ చిన్న అలవాట్లు మన జీవితంలో చేసుకుందాం. క్యాన్సర్ కంటే తెలివిగా మనం గూడా మారుదాం. ఇప్పటివరకు ఓపికగా విన్నందుకు చాలా ధన్యవాదాలు. మన తర్వాత వీడియోలో క్యాన్సర్ రాకుండా మార్చుకోగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి? అలాగే ముందుగా గుర్తించవలసిన లక్షణాలేమిటి? తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు తెలుసుకోండి, తెలియని వాళ్ళకి తెలియజేయండి. నమస్తే.